హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సారీ, ఈ వీక్ కొంచెం డిలే అయింది. కొద్దిగా వర్క్ ఉండింది. మీకెలాంటి సాంగ్స్ అంటే ఇష్టము అనేది నాకు చెప్పండి. సో దట్ నేను అకార్డింగ్‌లీ మోస్ట్‌లీ మెలోడీస్ అన్నీ తెలుగు సాంగ్స్ అన్నీ ఐ విల్ ట్రై టు సింగ్. హ్మ్. బేసికలీ ఒక చిన్న విషయం మాట్లాడదాం అన్నట్టు ఈ వీడియో తీశాననమాట. ఆహ్, ఐ డోంట్ నో, అంటే ఎక్కువ లెంగ్తీ అయితే చేయను. జస్ట్ ఒక చిన్న విషయము. అది మాట్లాడదాం అన్నట్టు అనిపించింది. టైం దొరకలేదు. ఒక చిన్న బయట దాని మీద మాట్లాడదాం అన్నట్టు. జస్ట్ నాకు తెలిసింది చెప్దాం అన్నట్టు. ఆహ్, నేను కొన్ని ఆహ్, ఫ్యూ డేస్ నుంచి కొన్ని వీడియోస్ అవి చూసినప్పుడు నేనెప్పుడూ అంటే పెద్దగా అంటే అవన్నీ చూడను నేను, కామెంట్స్ అవి. ఈ లోపల ఏదో కొద్దిగా టైం దొరికినప్పుడు అలా చూసినప్పుడు చాలామంది లేడీస్ మీద ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ మీద అయ్యుండొచ్చు, యూట్యూబర్స్ మీద అయ్యుండొచ్చు, కమెంటింగ్ వే అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫన్ వేలో కూడా స్ట్రేంజర్స్‌ని, మనకు తెలియని స్ట్రేంజర్స్‌ని గురించి ఒకటి మీకు ఒకవేళ మీకది ఆ వీడియోనో, పాడో ఒకవేళ మీకు మనం ఎందుకు కమెంట్ చేస్తాము? మనకి నిజంగా ఒకటి ఏదైనా అప్రిషియేట్ చేయాలంటే కమెంట్ చేస్తాము. మనకు నచ్చనప్పుడు నచ్చుకోకుండా సైలెంట్‌గా ఉండాల. అంతేగాని కమెంట్ చేయడం అని ఒకవేళ అన్‌లెస్ అంటిల్ వాళ్ళేదన్నా సొసైటీకి నెగటివిటీ ఏదన్నా మాట్లాడితే మనకు స్టాప్ చేసే రైట్ ఉంది. అంటే రైట్ అంటే చెప్పే ఒక హక్కుంది. వాళ్ళేదన్నా నెగెటివ్‌గా మాట్లాడుతుంటే. వాళ్ళు పాజిటివ్‌గా మాట్లాడుతున్నా కూడా కొంతమందివి నేను ఏవో ఇంటర్‌వ్యూస్ అవి చూసినప్పుడు వాళ్ళంతా పాజిటివ్‌గా మాట్లాడుతున్నా కూడా లేడీస్ మీద ఎస్పెషల్లీ వయసులో ఉన్న వాళ్ళ మీద అయితే ఎలాగో కమెంట్ చేస్తుంటారు. అది కూడా చేయకూడదు స్త్రీమూర్తి మీద. వి రెస్పెక్ట్ వుమెన్ కదా! నార్మల్‌గా. అదొక నార్మ్ ఉంది. సో, మనకు తెలియని స్ట్రేంజర్స్ మీద ఒక కమెంట్ అనేది వెంటనే నెగెటివ్‌గా, వాళ్ళ ఫ్యామిలీస్ మీద నెగెటివ్‌గా అలా కమెంట్ చేయడం అనేది ఎంతవరకని కరెక్ట్? ఇదెప్పటికి స్టాప్ చేయకపోతే ఇది ఇలాగే ట్రెండ్ కొనసాగుతుందేమో. కొంతమంది ఏంటంటే అవి విని ఇవి ఈ ట్రోలింగ్ అనేది కామన్ కదా అన్నట్టు వదిలేసారనమాట. విని. సో, ఎవరు కూడా ట్రోలింగ్ ఇప్పుడు ఒకరిని ఒక మాట అంటే ఈవెన్ వితిన్ కొంచెం సర్కిల్ తెలిసిన కొద్దో గొప్పో కొంచెం సర్కిల్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఒక మాట అంటే అది మనం తీసుకోలేము. అలాంటిది కొన్ని చూసినప్పుడు యూట్యూబర్స్ మీద అయ్యుండొచ్చు, సెలబ్రిటీస్ మీద అయ్యుండొచ్చు. ఈ నెగటివిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. సో, అది అది అసలు అంటే వాళ్ళకి ఆ భయం కూడా ఉండదు. ఒక కమెంట్ చేసేటప్పుడు, అరే! ఈ కమెంట్ నా యూట్యూబ్ ఛానల్ ఈ కమెంట్ చేస్తే నేను నా మీద యాక్షన్ తీసుకుంటారా అనేది కొద్దిగా భయం అనేది నాకైతే ఫర్ ష్యూర్ భయముంటుంది. ఒకటేదన్నా అది ఒకవేళ తప్పు జరుగుతున్నా కూడా ఒక మాట మాట్లాడాలంటే నేను ప్రాపర్ వేలో మాట్లాడతాను. ఎవరికీ ఆపాదిచ్చి మాట్లాడను. ఇన్ జనరల్ మాట్లాడతాను. ఎందుకంటే మనం ఒక లివింగ్ ఇన్ ద సొసైటీ. మనం ఒక ప్లాట్‌ఫార్మ్ ఇది. ఇది పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ కదా! యూట్యూబ్. మనం పబ్లిక్ పెట్టినప్పుడు ఏది మాట్లాడినా మన నోట్లో నుంచి వచ్చే ఏ మాటైనా సంస్కారవంతంగా ఉండాలి అనేది నా ఒపీనియన్. నాకైతే ఆ భయముంది. ఏదన్నా ఒక కామెంట్ పెట్టాలన్నా, ఒక వీడియో పెట్టాలన్నా, ఈ వీడియో ఓకేనా? నేను మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? అనే ఒక భయం అనేది నాకైతే ఉంది. సో, ప్రతి ఒక్కరికి ఆ భయం అనేది ఉండాలి అనేది నా నా ఉద్దేశ్యం. ఎందుకంటే, ఆ భయం లేకపోతే ఎవరు పడితే ఏది పడితే అది కమెంటింగ్ ఫన్నీ వేలో కొంతమంది పెడతారు. చాలామంది తీసుకోరు. నేను కూడా ఒకవేళ అంటే నేను మోస్ట్‌లీ నేనేం వాళ్ళని రివర్స్ మాట్లాడను. జస్ట్ డిలీట్ చేస్తాను ఈజీగా ఆ కమెంట్ అయితే. నా థాంక్ గాడ్ ఇంతవరకు అయితే నా నాది చిన్న చిన్న ఛానల్ లెండి. ఇంకా ఏదో ఐ మీన్ నేను ఫ కొంచెము ఏం చెప్తారు, ఏదో నాకు తెలిసింది నలుగురికి చెప్దాము. పాటలంటే ఇష్టం నాకి. పాటలు పాడదామా అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. సో ఫార్ థాంక్ గాడ్ నా మీదయితే ఏ నెగెటివ్ కామెంట్స్ ఇంతవరకైతే అసలు కామెంట్సే లేవు. బేసికల్లీ వచ్చినది ఒకటి, 2 ఏదన్నా ఉన్న స్ట్రేంజర్స్ ఎవరైనా ఉంటే నేను డిలీట్ చేస్తాను కామెంట్స్. ఆహ్, ఆహ్, యూ నో ప్రతి ఒక్కరికి అదుంటుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలకి, పెద్దవాళ్ళకి, వయసులో ఉన్న పెద్దవాళ్ళ మీద కూడా వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసేస్తుంటారు. మనకు తెలియకోకుండా. పోనీ అలాంటి కామెంట్స్‌కి నేనేమన్నా సపోర్టింగ్‌గా ఒకసారి నేను సపోర్టింగ్‌గా కూడా పెట్టాననమాట ఒక కామెంట్. కానీ మనకు తెలియకోకుండా ఎటు సైడ్ అని మనం సపోర్ట్ చేస్తాము. మనకి మళ్ళీ ఓహ్! ఈ అమ్మాయి ఏంటి ఓన్ చేసుకొని మాట్లాడుతోంది అని అంటారేమో అన్నట్టు నేను మళ్ళీ సైలెంట్ అయిపోయాను. అంటే నేను జస్ట్ సపోర్టింగ్ వేలో ఒక పాజిటివ్ ఓహ్! ఇలా మాట్లాడకూడదు ఆడవాళ్ళని, వయసులో పెద్దగా ఉన్న వాళ్ళని ఇలా అంటే నేను మాట్లాడకూడదు అని చెప్పలేదు. ఆహ్, ఆవిడ నేను ఇన్ జనరల్ మాట్లాడతాను. ఏది ఒకరికి ఆపదిచ్చి మాట్లాడను. సో,
సో, ఎనీవే ఈ నెగటివిటీ అనేది 1, 2 చూసినప్పుడు అక్కడక్కడ కనిపిస్తోంది. ఓహ్! వీళ్ళు ఎలా ఇలా మాట్లాడతారు? ఆ భయం అనేది ఉండదా? వాళ్ళు కూడా ఎంతమంది మీద అని యాక్షన్ తీసుకుంటారు చెప్పండి. బట్ ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దయచేసి ఎస్పెషల్లీ అమ్మాయిలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. ఇంతకుముందు అమ్మాయిలు బయటికి రాలేరు. ఏదన్నా వాళ్ళ టాలెంట్ ఏదున్నా సరే టాలెంట్ నిరూపించుకొని ఎక్కడికో ఎళ్ళిపోవాలని కాదు. ఉన్నది ఒకటే జీవితము. ఆ ఒకటే జీవితంలో కొంతమందికి సింగింగ్ ప్యాషన్ ఉంటుంది. కొంతమందికి యాంకరింగ్ అవ్వాలని ఉంటుంది. కొంతమందికి డాన్సర్ అవ్వాలని ఉంటుంది. కొంతమందికి వాళ్ళకి తెలిసింది నలుగురికి చెప్పాలి. టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఉంటుంది. అన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకోగలరు కొంతమంది. కొంతమంది నెరవేర్చుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు. కొంతమంది ఎందుకు అలా అంటే వద్దు ఇండస్ట్రీ వద్దు, లేదంటే సింగింగ్ అంటే వద్దు, అది ఇది వద్దు, చదువుకోవాలి. ఇష్టం లేకుండా వేరే ప్రొఫెషనల్‌కి వెళ్ళి అందులో లీడ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు చాలామంది. ఎస్పెషల్లీ లేడీస్ ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. సో, వాళ్ళు బయటికొచ్చే వాళ్ళని అమ్మాయిలైనా, అబ్బాయిలు కూడా ఎంకరేజింగ్‌గా ఉండాల. ఏదైనా ఒకరిని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ ఇవ్వాలి కానీ ఆహ్, నెగెటివ్ ఓకే. ఫైన్. చిన్న చిన్న నెగెటివ్ కామెంట్స్ అయితే ఓకే. బట్ కొన్ని వీడియోస్ నా మీద అయితే ఏవి లేవు. బయట ఎక్కడో నేను చూసినప్పుడు చాలా పెద్ద వయసులో పెద్దవాళ్ళని కూడా వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని ఒక ఆవిడని ఇంటర్వ్యూ చేస్తూ, ఇంకో ఆవిడ ఇంటర్వ్యూకి రాలేదు అని చెప్తే, చాలామంది ఇంటర్వ్యూకి అందరూ సెలబ్రిటీస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతారు. మీరు చెప్పారు గదా! మీరు అడిగారు గదా! అని వాళ్ళు అటెండ్ అవ్వాలని ఏం రూల్ ఏం లేదు. ఎందుకంటే కొంతమంది చాలా క్లోజ్డ్‌గా ఉంటారు. వాళ్ళు బయటికి కూడా రారు. వాళ్ళు చాలా పనుల్లో ఉంటారు. హ్మ్. వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఫీల్డ్‌లో లేరు. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నంత మాత్రాన అందరూ రావాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఓన్ చేసేసుకొని ఎనీవే అది నాకు సంబంధం లేని మ్యాటరు. కానీ నాకెందుకో చెప్పాలనిపించింది. ఇలా 1, 2 సో, ఆహ్, చెప్తే నలుగురిలో ఒక్కరైనా ఆ నెగటివిటీ అనేది ఆపేసి పాజిటివ్ వేలో లీడ్ చేస్తారేమో. ఒకరైనా ఇనిషియేషన్ తీసుకుంటే అది చిన్నగా కొంచెం క్లీనప్ అవుతుంది కదా! అన్నట్టుగా. సో, అందుకని స్టార్ట్ చేశాను. నాకు తెలిసింది చెప్పాను. ఓకే. దెన్ టేక్ కేర్. థాంక్ యూ. నమస్కారం. బాయ్.